దర్శకుడు నెల్సన్ డైరెక్షన్లో మన బాలయ్య. ఇక థియేటర్లకు పూనకాలు రావడం ఖాయమే. ఫ్రెండ్స్, ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మాస్ హీరో నందమూరి బాలకృష్ణ. ఈయనకు టాలీవుడ్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక జై బాలయ్య నినాదమైతే మన ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచంలో ఎక్కడో ఒక చోట బాలయ్య అంటే ఎవరో తెలియని వాళ్ళు కూడా ఈ నినాదాలు చేయడం విశేషం. ఇక అంతేకాక థియేటర్లలో ఏ హీరోల సినిమాలు ఆడుతున్నా కానీ అక్కడ జై బాలయ్య నినాదాలు తప్పనిసరి అయ్యాయి. అదే బాలయ్య గారు ఇతర హీరోల సినిమాలలో కనిపించాడంటే ఇంకేమైనా ఉందా? థియేటర్లు మొత్తం జై బాలయ్య నినాదాలతో మారుమోగిపోవడం ఖాయం. ఇప్పుడు అలాంటి సందర్భమే రాబోతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్. ఈయన కెరియర్లో జైలర్ మూవీ ఎంత భారీ విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. అత్యధిక కలెక్షన్లు సాధించి ఇండస్ట్రీ రికార్డుగా నిలిచింది. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్గా జైలర్ 2వ భాగం రాబోతోంది. ఇందులో బాలయ్య గారికి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ను డిజైన్ చేశాడట డైరెక్టర్ నెల్సన్. ఈ విషయంపై బాలయ్య గారిని సంప్రదించడం కూడా జరిగిందట. బాలయ్య గారు కూడా దానికి సానుకూలంగానే స్పందించారని తెలుస్తోంది. బాలయ్య గారిని కలవకముందు డైరెక్టర్ గారు ఆయన క్యారెక్టర్ను కేవలం 4 నిమిషాల లోపే రాసుకున్నారట. కానీ బాలయ్య గారిని కలిసిన తర్వాత ఆయన క్యారెక్టర్ను సినిమాలో 10 నిమిషాలకు పైగానే పొడిగించారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బాలయ్య గారు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో కనిపించారు. అలాంటి ఆయన క్యారెక్టర్ను సరికొత్తగా రాసుకోవడం అంటే ఎవరికైనా కష్టమే. కానీ నెల్సన్ గారు అద్భుతంగా డిజైన్ చేశారట బాలయ్య గారి క్యారెక్టర్ను. ఇందులో ఆయనను సరికొత్తగా చూపించబోతున్నారట. ఈ క్యారెక్టర్ కూడా బాలయ్య గారికి బాగా ఎక్కేసిందని తెలుస్తోంది. దీంతో డైరెక్టర్ గారు స్టోరీ చెప్పిన వెంటనే ఒప్పేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక తమిళ సూపర్ స్టార్ సినిమాలో బాలయ్య గారు కనిపించబోతున్నారు అంటేనే ఫ్యాన్స్కి పూనకాలు రావడం ఖాయం. ఇకపోతే పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లు మొత్తం జై బాలయ్య నినాదాలతో మారుమోగిపోవడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్.